హాయ్ హలో నమస్తే. నా పేరు కిషోర్. మీరు చూస్తున్నారు కిషోర్ ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫార్మా ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ను సక్రమంగా ఉంచడం కోసం ఫార్మా ఇండస్ట్రీలో డాక్యుమెంటేషన్స్ ఎర్రర్స్ తగ్గించడానికి, డేటా సక్రమంగా ఉంచడానికి ఫార్మా ఇండస్ట్రీలో డేటా ఇంటిగ్రిటీ కోసం 1900 సంవత్సరంలో యుఎస్ ఎఫ్డిఏ ఆల్కోవాను జీడిపిలో చేర్చడం జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో 21 సిఆర్ఎఫ్ పార్ట్ 11లోకి ఆల్కోవాను చేర్చడం అయితే జరిగింది. దాని తర్వాత 2010లో ఆల్కోవా ప్లస్గా అప్డేట్ అయ్యి 2020లో ఆల్కోవా ప్లస్గా మారి ఇప్పుడు ప్రజెంట్గా ఆల్కోవా ప్లస్ రన్ అవుతుంది. డేటా ఇంటిగ్రిటీకి సంబంధించి ఆల్కోవాను విస్తరించడం జరిగింది. ఆల్కోవాలో మొదటిగా A for attributable, who and when performed the action, అనగా ఒక డేటాలోని ఒక అనాలసిస్ను ఎవరు ఎప్పుడు ఆ పనిని చేశారన్న దాని గురించి చెబుతుంది. L for legible, data can be readable and understandable, అనగా మనము రాసిన ఏ డేటా అయినా అది చదివే విధంగా మరియు అర్థమయ్యే విధంగా ఉండాలి అని సూచిస్తుంది. C for contemporaneous, data is recorded at the activity occurs, అనగా ఏదైనా ఒక డేటాలోని ఒక అనాలసిస్ను మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఆ పనిని కంప్లీట్ చేయాలనే దాని గురించి తెలియజేస్తుంది. O for original, the data is the original recorded or ఏ సర్టిఫైడ్ కాపీ, అంటే మనకు డేటా ఎప్పుడైతే అవసరం ఉంటుందో అది ఒరిజినల్గా ఉండాలి లేదా సర్టిఫైడ్ కాపీ లాగా అయినా ఉండాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. ఏ ఫర్ అక్యురేట్, ద డేటా ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్ అండ్ ఎడిట్స్ ఆర్ డాక్యుమెంటెడ్, అనగా మనం చేసిన డాక్యుమెంటేషన్లో ఎలాంటి తప్పులు లేకుండా ఏవైనా ఎడిట్ చేసినవి ఉంటే కూడా డాక్యుమెంటేషన్ చేయాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. సి ఫర్ కంప్లీట్, ఆల్ రిలవెంట్ డేటా ఈస్ రికార్డెడ్ ఇంక్లూడింగ్ ఎనీ రీఅనాలిసిస్ ఆర్ రిపీటెడ్స్, అనగా ఒక డేటాకు సంబంధించి ఆ డేటాలో ఫెయిల్ అయినవి లేదా మళ్ళీ రిపీట్ చేసినవి లేదా రీఅనాలిసిస్ చేసినవి కూడా ఆ డేటాకు జత చేయాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. సి ఫర్ కన్సిస్టెంట్, ఆల్ డేటా ఎలిమెంట్స్ ఆర్ డేటెడ్ ఆర్ టైమ్ స్టాంప్డ్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ సీక్వెన్స్, అనగా డేటాలోని అనాలసిస్ టైము మరియు డేట్తో సహా సీక్వెన్స్గా ఉండాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. ఈ ఫర్ ఎండ్యూరింగ్, data is recorded in a permanent non-erasable format like a permanent notebook or electronic system, అనగా మనం రికార్డ్ చేసిన డేటాను పర్మనెంట్గా అంటే డిలీట్ కాకుండా ఆ డేటా లైఫ్ టైం వరకు పర్మనెంట్గా ఉండాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. ఏ ఫర్ అవైలబుల్, డేటా క్యాన్ బి యాక్సెస్డ్ ఫర్ రివ్యూ అండ్ ఇన్స్పెక్షన్ ఓవర్ ఇట్స్ లైఫ్ టైం, అనగా మనం జనరేట్ చేసిన డేటా అనేది ఆ డేటా యొక్క లైఫ్ టైంలో ఎప్పుడైనా చూడడానికి మరియు చెక్ చేయడానికి వీలుండే విధంగా అవైలబుల్లో ఉండాలనే దాని గురించి తెలియజేస్తుంది. టీ ఫర్ ట్రేసబుల్, చేంజెస్ టు ద డేటా అండ్ ద రీజన్స్ ఫర్ దస్ చేంజెస్ షుడ్ బి డాక్యుమెంటెడ్, అనగా డేటాలో మనము ఏమైతే చేంజెస్ చేశామో ఆ డేటాకు సంబంధించిన చేంజెస్ను ట్రేసబుల్ చేసే విధంగా డాక్యుమెంటేషన్ ఉండాలి అనే దాని గురించి తెలియజేస్తుంది.